హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ కర్వ్ స్కూల్. మన సెకండ్ వీడియోలో జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4లో ఉన్న ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అడ్వాన్స్డ్ బుక్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే దానికి మీరు తప్పకుండా ఫుల్ వీడియో చూసాక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కమెంట్ కూడా పెట్టండి. సజెషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అయితే ఇప్పుడు మన వీడియోలోకి వస్తే జనరల్ స్టడీస్ పేపర్ 1లో హిస్టరీ, జాగ్రఫీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అండ్ అడ్వాన్స్డ్ బుక్స్ గురించి చూస్తాం. అంతే జనరల్ స్టడీస్ 2లో పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, గవర్నెన్స్, సోషల్ జస్టిస్. అండ్ జనరల్ స్టడీస్ 3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ జనరల్ స్టడీస్ 4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. వీటికి సంబంధించిన బుక్స్ లిస్ట్ అన్నీ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. అయితే మనం ఈచ్ సబ్జెక్ట్కి చదవవలసిన ఎన్సీఆర్టీస్ అండ్ అడ్వాన్స్డ్ బుక్స్ 1 by 1 ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇంకొకటి అబ్బా, లాస్ట్లో మీకు ఒక సీక్రెట్ చెప్తా, డోంట్ మిస్. జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉన్న హిస్టరీ అండ్ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ చూద్దాం. హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ అనేవి ఉంటాయి. సో హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీలో క్లాస్ 6th ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్ 1, 7th వచ్చేసి అవర్ పాస్ట్ 2. నెక్స్ట్ ఏన్షియంట్ హిస్టరీలో మీరు కంపల్సరీ చూడాల్సిన బుక్ వచ్చేసి ఆర్ఎస్ శర్మ. కంపల్సరీ ఈ పేరున్న బుక్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెడివల్ ఇండియాలో కూడా మీరు లోపలున్న నేమ్ చెక్ చేసుకోండి, సతీష్ చంద్ర అని ఉండాలి. ఇవి ఎన్సీఆర్టీస్ దొరుకుతాయి మీకు బయట ఈజీగా. అండ్ మిగతా కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ రైట్ నౌ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 11th సంబంధించి అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా ఉంటుంది 12th స్టాండర్డ్లో. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఇంపార్టెంట్ నితిన్ సింఘానియా, కాకపోతే ఒక్కసారి చదివితే సరిపోతుంది ఫర్ రిఫరెన్స్ బుక్ ఇది. మోడర్న్ ఇండియా, స్పెక్ట్రమ్ ఆర్ బిపిన్ చంద్ర, మీ ఇష్టం ఏదైనా సరే. ఒక బుక్ కంప్లీట్గా దాని మీదే డిసైడ్ అయ్యి చదువుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడర్న్ ఇండియా. బట్ డిసైడ్ అపాన్ వన్ బుక్, ఏదైనా ఒక్కటి చదవండి, కానీ కంప్లీట్గా అదే పట్టుకొని చదవండి, వేరే దానికి డైవర్ట్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీలో 6th క్లాస్ నుండి స్టార్ట్ చేస్తే 6th క్లాస్ ఎన్సీఆర్టీ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇది బేసిక్గా ఒకసారి మీకు ఐడియా కోసం అనమాట, ఎన్సీఆర్టీస్ ఎలా ఉంటుంది అని. సో 7th క్లాస్ వచ్చేసి అవర్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఫర్ 8th క్లాస్, కాంటెంపరీ ఇండియా 1 ఫర్ 9th. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం చూడడానికి ఎలా బుక్స్ ఉంటాయి అండ్ ఏమేం బుక్స్ చదవాలి అనేసి ఇవన్నీ. అండ్ కాంటెంపరీ ఇండియా 2, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇండియా విత్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనేది. సో క్లాస్ 11th 12th బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇండియన్ పీపుల్ అండ్ ఆల్సో ఎకానమీ, ఇట్స్ లైక్ జాగ్రఫీ ఇంటర్లింక్డ్ విత్ ఎకానమిక్ ఆస్పెక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అనేది కూడా ఇంపార్టెంటే, బేసిక్గా హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించిన సెన్సెస్ అలాంటివన్నీ చెప్తారు. అండ్ జీసీ లియాంగ్ బుక్ అనేది మీకు రిఫరెన్స్ కోసమే, మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే స్పెషల్గా టాపిక్స్ చూసుకొని చదవడానికి. అండ్ అట్లాస్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ జాగ్రఫీ. అసలు మీరు ఏ బుక్ చదివినా అట్లాస్లో చూసుకుంటూనే చదవాలి. స్టడీస్ పేపర్ 2లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, సోషల్ జస్టిస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్కి మీరు కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్ రిఫర్ చేయండి. అండ్ సోషల్ జస్టిస్కి కూడా గవర్నమెంట్ పాలసీస్ చూడొచ్చు. ఇప్పుడు పాలిటీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ చూస్తే క్లాస్ 6th నుండి స్టార్ట్ చేయండి. క్లాస్ 6th and 7th అబౌట్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 and 2 అండ్ ఆల్సో 3 వచ్చేసి క్లాస్ 8thలో ఉంది. డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 అండ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, డోంట్ మిస్ రీడింగ్ దెమ్. కంపల్సరీ అన్ని బుక్స్ ఒక్కసారైనా రీడింగ్ ఇవ్వండి, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పొలిటికల్ థియరీ చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి బాగా యూజ్ వస్తుంది. అండ్ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, కంపల్సరీ రిఫర్ చేయాల్సిన ఎన్సీఆర్టీస్ అన్నీ. ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ చూసుకోండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అమెండ్ అవుతుంది కదా, అవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. నెక్స్ట్ జనరల్ స్టడీస్ 3కి వచ్చేసి ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎకానమీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ 6thకి సంబంధించిన బుక్స్ అవి. నెక్స్ట్
ఎవ్రీ క్లాస్‌కి సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీస్ మీకు దీంట్లో చూపిస్తున్నాను. ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ క్లాస్ 12థ్‌కొచ్చేసి ఇంట్రొడక్షన్ టు మ్యాక్రో ఎకనామిక్స్ చదవండి. మైక్రో ఎకనామిక్స్ అస్సలు ఇంపార్టెంట్ కాదు. మనకి బ్రాడ్ ఆస్పెక్టివ్‌లో ఉన్న మ్యాక్రో ఎకనామిక్సే ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ ఎకానమీలో రమేష్ సింగ్ బుక్ అనేది చాలా అడ్వాన్స్డ్ బుక్. ఫస్ట్ ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ చేసి ఇందులోకి రండి. ఇందులో టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ బేసిక్‌గా. కాకపోతే ఎన్‌సీఈఆర్‌టీస్ అనేది మనకు బేసిక్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌కి శంకర్ ఐఎస్ ది బెస్ట్ బుక్. ఎవరైనా ఫస్ట్ సజెస్ట్ చేసేది ఇదే బుక్. సో, ఈ బుక్‌ని చాలా బాగా రిఫర్ చేస్తే మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీకి అశోక్ కుమార్ అండ్ విపుల్ అంకిత్ రాసిన ఇంటర్నల్ సెక్యూరిటీ బుక్ చదవండి. చాలా బాగుంది. బుక్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఎథిక్స్‌కొచ్చేసి సెకండ్ ఈఆర్‌సీ రిపోర్ట్ అండ్ లెక్సికాన్ బై క్రానికల్‌వి చూడండి. చాలా బాగుంటాయి. నేను ఇస్తా అన్న సర్ప్రైజ్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నానన్నమాట. అదేంటి అన్ని బుక్స్ ఇలా సెపరేట్ చేసి పెడుతుంది అని అనుకోకండి. మీరు ఇన్ని ఎన్‌సీఈఆర్‌టీస్ చదవాలా అని మీకు భయమేస్తుంది కదా! అందుకోసం మీకు ఒక ఈజీ టెక్నిక్ అనమాట. ఇప్పుడు నేను ఇలా బుక్స్ సెపరేట్ చేస్తున్నాను కదా! పైన కనిపిస్తున్న నంబర్స్ ఉన్నాయి కదా! నంబర్స్ ఏంటి అని అనుకోకండి. అవి నంబర్ ఆఫ్ రీడింగ్స్ అనమాట. ఒక్కసారి చదివితే సరిపోయే బుక్స్ ఏమేంటివో, 2 టైమ్స్ చదవాల్సిన బుక్స్ ఏంటో, మోర్ దెన్ 3 టైమ్స్ అండ్ కంపల్సరీ చదవాల్సిన బుక్స్ ఏంటో మీకు ఇక్కడ డివైడ్ చేస్తున్నాను చూడండి. నెంబర్ 1 దగ్గర ఒక్కసారి చదివితే సరిపోతుంది. నెంబర్ 2 దగ్గర ఉన్న బుక్స్ ఒక 2 టైమ్స్ రిఫర్ చేయండి. అండ్ నెంబర్ 3 దగ్గర ఉన్న బుక్స్ అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు 1, 2 దగ్గర ఉన్న బుక్స్ ఒక్కసారి చదివేశారనుకోండి, మీకు థర్డ్ బుక్స్ అనేవి ఇంకా చాలా ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఈజీగా కూడా అర్థమైపోతాయి. కానీ అలా నెగ్లెక్ట్ చేయకండి. నేను ఇలా చూపిస్తున్నాను అవేవి ఇంపార్టెంట్ కాదు, నెంబర్ 1, నెంబర్ 2 దగ్గర ఉన్న బుక్స్ అని మాత్రం వదిలేయకండి. దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. ఆ బేసిక్స్ అర్థమవుతేనే మీరు అడ్వాన్స్డ్ బుక్స్ చదువుకోగలుగుతారనమాట. సో, మీరు చూడండి నేను అడ్వాన్స్డ్ బుక్స్ దగ్గర మోడర్న్ ఇండియా పెట్టేశాను. అండ్ క్లాస్ 11th అండ్ 12th జియోగ్రఫీ బుక్స్ పెట్టాను. అండ్ బేసిక్స్ 6th క్లాస్, 7th క్లాస్‌కి సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీస్ మాత్రం నెంబర్ 1 ప్లేస్‌లో ప్లేస్ చేశాను. ఎందుకంటే అవి బేసిక్స్ కాబట్టి. అండ్ నెంబర్ 3లో ఉన్న బుక్స్‌ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. చూడండి ఇక్కడ ఉన్న జీసీ లియాంగ్ జియోగ్రఫీ బుక్ ఒక 2 టైమ్స్ రిఫర్ చేయండి. అంటే కంప్లీట్‌గా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి మీకు డౌట్ ఉన్న టాపిక్స్ దాంట్లో చూసుకోండి. అండ్ అట్ లాస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ ఎన్విరాన్మెంట్ శంకర్ ఐఎస్ ఒక 2 టైమ్స్ చదవండి సరిపోతుంది. కాకపోతే ఏంటి అంటే మీరు రెగ్యులర్‌గా చదివే కరెంట్ అఫైర్స్ తోటి లింకప్ చేసి చదువుకోండి. ఇట్ విల్ బి ది బెటర్ వే ఆఫ్ స్టడీయింగ్. ఇంటర్నల్ సెక్యూరిటీ వచ్చేసి అదో పెద్ద డిఫరెంట్ సబ్జెక్ట్ అబ్బా! నార్మల్‌గా కరెంట్ అఫైర్స్ చదివితే ఇంటర్నల్ సెక్యూరిటీ అర్థమవుతుంది అనుకుంటారు. కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ బుక్ చదవండి. కరెంట్ అఫైర్స్ ఇంకా బాగా ఎక్కుతాయి. ఇది ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అండ్ థర్డ్ రీడింగ్. ఓకే. ఇప్పుడు జనరల్ స్టడీస్ 2 అండ్ 3కి సంబంధించిన పాలిటీ అండ్ ఎకానమీ ఎన్‌సీఈఆర్‌టీస్‌ని డివైడ్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ ఒక్కసారి చదివితే సరిపోతుంది. బట్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2, డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 అండ్ 2 అనేవి ఇంపార్టెంట్. సో, కంపల్సరీ ఒక 2 రీడింగ్స్ ఇవ్వండి. అండ్ దాని నుండి కంపల్సరీ మనకి క్వెషన్స్ కూడా వస్తాయి. ప్రిలిమ్స్‌లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ నుండి డైరెక్ట్ క్వెషన్స్ ఎంసీక్యూస్ వచ్చిన డేస్ కూడా ఉన్నాయి. సో, కంపల్సరీ వాటికి మంచి రీడింగ్ ఇవ్వండి. అండ్ అవి అర్థమవుతే మనకి అడ్వాన్స్డ్ బుక్స్ ఈజీగా అర్థమవుతుంది. సో, చూడండి ఇండియన్ పాలిటీ అసలు ఎలా అంటే నిద్రలో లేపి అడిగినా వచ్చేయాలి. అంత పిక్చర్ క్లారిటీగా ఉండాలి. అండ్ ఎకానమీ కూడా చూసారు కదా! బేసిక్ బుక్స్ చదివితేనే మీకు అడ్వాన్స్డ్ బుక్స్ అర్థమవుతుంది. చాలామంది ఎకానమీ అంటే బోరింగ్, అసలు అర్థం అవ్వట్లేదు అంటారు. కానీ బేసిక్ బుక్స్ చదవండి. అడ్వాన్స్ బుక్స్ చదివేటప్పుడు మీరు మ్యాజిక్ చూస్తారు. విల్ రియల్లీ లవ్ ఎకానమీ. అండ్ బడ్జెట్ అండ్ ఆల్సో ఎకనామిక్ సర్వే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వచ్చే సమ్మరీస్ చదవండి. చాలా ఇంపార్టెంట్. అండ్ ఎన్విరాన్మెంట్ శంకర్ ఐఏఎస్. సో, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ 1, 2, 3, 4కి సంబంధించిన బుక్స్, వాటి ఎన్‌సీఈఆర్‌టీస్ అండ్ ఎలా ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్‌గా డివైడ్ చేసి చదువుకోవాలి అనే దాని గురించి మనం దీంట్లో డిస్కస్ చేసుకున్నాం కదా! అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు సివిల్ సర్వీసెస్ క్యాడర్స్ ఎలా అలాట్ చేస్తారు అండ్ ఒక్కొక్క క్యాడర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎట్ ది లాస్ట్ మీకు అన్నీ లిస్ట్ అవుట్ చేసి కూడా పెడతాను. జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీస్ అంటే పైన డిస్కస్ చేసుకున్నవి అండ్ అడ్వాన్స్డ్ బుక్స్ మీకు అన్నీ లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.